సో ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి మా శశి టీవీ తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అంతో ఇంతో కాదు. ఆయన 1972 నుంచి ఇండస్ట్రీలో ఉండి ఫస్ట్ సినిమా 1972లో రిలీజ్ అయింది, పునాది రాళ్ళు అని చెప్పేసి. ఆ సినిమా నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 2025 వరకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సూపర్ హిట్ సినిమాలు ఇస్తూనే వస్తున్నారు. సో ఇప్పటికీ ఆయన అయితే 150 సినిమాలు కంప్లీట్ చేశారు. సో ఇంకా కూడా ఉన్నాయి సినిమాలు. సో లాస్ట్ సినిమా వచ్చేసి బోలా శంకర్ అనమాట. ఈ కాలంలో ఆయన ఇన్ని ఇయర్స్లో ఒక 150 సినిమాలు సక్సెస్ఫుల్గా మనకి సూపర్ హిట్స్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక సెపరేట్ వైబ్ ఉంటుంది, ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. సో ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి హీరోకి మనం వాళ్ళ బర్త్డే సందర్భంగా ఎవరైతే ప్రొడక్షన్ చేస్తూ ఉంటారో, ఎవరైతే సినిమాలు తీస్తూ ఉంటారో బ్యానర్ వాళ్ళు చిన్న ఏదో ఒక లింక్ని అయితే మనకి షేర్ చేస్తూ ఉంటారు. అది చూసి ఫ్యాన్స్ అందరూ ఎంతో మురిసిపోతూ ఉంటారు కదా. మరి ఈ క్రమంలోనే మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంభర సినిమా ఏదైతే అప్కమింగ్ సినిమా ఉందో చిరంజీవి గారిది, దాంతో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ సినిమా వచ్చేసి మనకి 2026లో అయితే మనకి అది రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా నడుస్తుందని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ బర్త్డే సందర్భంగా ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇంద్రా సినిమాని అయితే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇంద్రా సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా భావించి అసలు ఆ సినిమాని ఒక వేడుకలా, ఒక పెద్ద ఏదో పండగలా చేసుకుంటున్నారు. సో ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మనకు తెలిసిందే కదా. ఈ 150 సినిమాలు చేసిన క్రమంలో ఎప్పుడు కూడా ఆయన డౌన్ అవ్వలేదు. అతను ఎదుగుతూనే వచ్చారు కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఆ చిరంజీవి గారు మంచితనం కానివ్వండి, సపోర్టివ్ కానివ్వండి, ఒకవేళ ఏదైనా ఒక కొత్త హీరో వచ్చాడు, ఏదైనా ఒక మంచి సినిమా తీశాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తారు. సో ఆయన చాలామందికి సపోర్ట్ కూడా చేస్తారు ఎదగడానికి. సో నిజంగా ఇండస్ట్రీలో అందరికీ కూడా చిరంజీవి గారు ఎవరైతే హీరోయిన్స్ అప్కమింగ్ ఉన్నారో, యాక్ట్రెస్ ఉన్నారో, చిరంజీవి గారి ఆశీర్వాదాలు మా అందరికీ ఉండాలని కోరుకుందాము. ఇంకా అదే కాకుండా ఇప్పటికీ కూడా అసలు ఎంత మెయింటైన్ చేశారు నిజంగా. ఇప్పటికీ కూడా అదే గ్లామరు, అదే ఫిజిక్స్ మెయింటెనెన్స్, అదేవిధంగా సినిమాలో యాక్టింగ్ కూడా ఏ విషయంలోనూ తగ్గలేదు. సో నిజంగా చెప్పాలంటే ఆయన బర్త్డే సందర్భంగా మనందరం ఆయన ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, సూపర్ హిట్ సినిమాలు ఇవ్వాలి, మన ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాము. అదేవిధంగా మనకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎన్నో మంచి మంచి బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే కోరుకుందాం. సో ఫైనల్గా చిరంజీవి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.